అందరూ బాగున్నారండి. మీకు ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చానండి. టమాటా చారు. 2 టమాటాలతో అందరూ కలిసి తినొచ్చండి. రెండే చింతపండు రవ్వలండి, ఎల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి అండి. ఒక ఉల్లిగడ్డని 2 భాగాలు చేసుకోండి. కొత్తిమీర, మిరియాలు అండి. ఓకేనా? ఒక గిన్నె పెట్టుకొని కొంచెమే ఆయిల్ పడుతుందండి. కొంచెం ఆయిల్ పోసేసి, కొంచెము జీలకర్ర వేసుకొని, ఆవాలు వేసుకొని, కొంచెం డ్రై మెంతికూర వేసేసుకొని, ఓకేనా? మనం 2 ముక్కలు చేసుకున్న ఉల్లిగడ్డ ఉంది చూడండి, ఒక సగం భాగం ఇందులో నూనెలో వేసేసేయాలండి. నూనెలో వేసేసి కొంచెం రెండే పచ్చిమిర్చి అండి, తర్వాత ఎల్లిపాయలు వేసేసి, కొంచెం పసుపు వేసేసి, ఈ జార్లో మాత్రం టమాటా ముక్కలు, ఒక కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, చింతపండు, మిరియాలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇంతలోపు ఇది మనకు గోలిపోతుందండి. ఈ మిక్సీ పట్టేసింది అందులో పోసేసేయాలండి. ఎంత తొందరలో అయిపోతుంది తెలుసా? ఒక్కసారి కలిపేసిన తర్వాత మనకి ఎంత అవసరమో అంత వాటర్ పోసేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, జీలకర్ర మెంతుల పొడి, కరివేపాకు, ఇంగువ వేసేసుకోవాలండి. తర్వాత మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ఇంకా కొంచెం చూసుకొని వాటర్ కూడా పోసేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంత తొందరలో అయిపోతుంది అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేసుకోలేమండి. వచ్చిన గెస్ట్లకు కూడా మనం ఇది చూసే కొంచెం గ్లాస్లో పోసుకొని కూడా తాగుతుంటే ఉంటుందండి మజా. సూపర్ ఉంటుంది. ఎంత బాగుంది చూడండి, కలర్ఫుల్గా తొందరలో మరిగిపోతుందండి. మంచిగా మరగబెట్టేసి అసలు స్మెల్ వస్తుంటుందండి. అదుర్సండి. నిజం చెప్తున్నాను, మీరు చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి.